హాయ్ గైస్. ఇందాక నేను ఒక విషయం చదివాను. ఏంటి అంటే, ప్రపంచంలో ఎక్కువ మంది పేదలున్న దేశం ఏదే ఉంటుంది అనుకుంటున్నారు మీరు? చాలా క్యాజువల్గా అందరూ కూడా ఆఫ్రికాలో ఏదో ఒక దేశం అయి ఉంటుంది అనుకుంటారు. ఎందుకు అంటే, ప్రపంచంలో ఎక్కువ పేద దేశాలు ఆ ఖండంలోనే ఉన్నాయి, ఆ కాంటినెంట్లో ఉన్నాయి కాబట్టి. సో దానికి సంబంధించిన ఏదో ఒక దేశం అయి ఉంటుంది అనుకుంటారు. కానీ కాదు. ప్రపంచంలో ఎక్కువ మంది పేదలున్న దేశం ఏది అంటే మన భారత్. ఎస్, 2021 లెక్కల ప్రకారం మన దేశంలో ఉన్నటువంటి పేదల సంఖ్య 23 కోట్ల మంది. అదే రెండవ స్థానంలో ఉన్న దేశం ఏదంటే నైజీరియా, అది 10 కోట్ల మంది. తర్వాత కాంగో 8 కోట్ల మంది. సో 8, 10, 23 కోట్లకి ఏం సంబంధం లేదు. ఇంకో 10-15 సంవత్సరాల వరకు కూడా మన దేశాన్ని ఏ దేశం కూడా బీట్ చేయలేదు, అంతమంది పేదలు ఉన్నారు. సో అయితే దీన్ని ఎలా చేస్తారు అంటే మనకు ఒక డౌట్ రావచ్చు. ఏంటి అంటే, ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం మనదే కాబట్టి ఇంత నెంబరింగ్ వచ్చి ఉండొచ్చు అనే ఒక డౌట్ వస్తుంది. కానీ కాదు. ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, దీంతోపాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, సో ఇవి ఏం చేస్తాయంటే ఒక సర్వే చేస్తాయి. ఆ సర్వేలో ఏమేమి తీసుకుంటాయంటే జీవన ప్రమాణ స్థాయి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలు, తర్వాత ఎడ్యుకేషన్, చదువు అంటే ఏంటి, హాజరు శాతం కానీ, లేకపోతే వాళ్ళు స్టూడెంట్స్ నమోదు శాతం కానీ, ఇవి. ఇంకొకటి ఆరోగ్యం, ఎంత హెల్త్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు. సో వీటన్నిటిని కూడా ఏం చేస్తాయంటే ఈ ప్రామాణికాలని ఈ దేశాలన్నీ పంపించినటువంటి డేటా ఆధారంగానే అవి లెక్క చేస్తాయి. అవి వచ్చి ఇక్కడికి వచ్చి మామూలుగా సర్వేలు చేసుకొని వెళ్ళవు. ఈ 125 దేశాలు లెక్క చేస్తాయి. ఈ 125 దేశాలు ఏవైతే డేటా పంపిస్తాయో వీటికి సంబంధించినటువంటి డేటా. సో ఈ డేటా ఆధారంగానే ఎంతమంది పేదలు ఉన్నారు, ఏ ర్యాంక్లో ఉంది అనేది చెప్తాయి. సో మన దేశం ర్యాంక్ వచ్చేసి 2022లో మాత్రం 111వ స్థానం ఉంది 125 దేశాలకి. సో మన దేశంలో ఎంతమంది పేదలు ఉన్నారు, ఎంతమంది పేదలు, చాలా అంటే చాలా, 23 కోట్ల మంది అంటే నాట్ ఏ జోక్. ఐక్యరాజ్య సమితి అనే కాదు, వరల్డ్ బ్యాంక్ చేసినటువంటి సర్వేలో కూడా మన దేశం మొత్తం జనాభాలో 15% మంది పేదవాళ్ళు ఉన్నారు. 15% అంటే దాదాపు అది కూడా 21-22 కోట్ల వరకు వస్తుంది. అంటే మన దేశంలో మొత్తానికైతే 20 కోట్లకు పైగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారనమాట. ఎంతమంది పేదలు ఉన్నారు మన దేశంలో. ఒకవైపు చాలామంది ధనవంతుల లిస్టు పెరుగుతూ ఉంది, ఒకవైపు ఈ పేదల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ప్రపంచంలో కుబేరుల జాబితాలో మన దేశంలో ఉన్న వాళ్ళే టాప్లో ఉంటారు, దీంట్లో కూడా మన వాళ్ళే టాప్లో ఉంటారు. సో అది గైస్, నేను ఈరోజు చదివాను, నేనైతే లిటరల్లీ షాక్ అయ్యాను. బాయ్.